మనకు పాతది కూడా ఒకటే కదా, పాతది ఒకటే. ఏ మాన్యువల్ అన్నట్టు మనకు పులికే పోతున్నప్పుడు 4 ఇంచులు 5 ఇంచులు 6 ఇంచులు వస్తుందా చూస్తే నేను దానికి మీకు కన్ఫర్మ్ చేసి ఇప్పిస్తాను. ఇదే కింద కింద కాదు బాణం పెట్టే ఎట్టాలంటే the executing unit informed that all the department has permanent of water up to 0.2 pm pending policy పెండి పరిస్థితి మన బిగినింగ్ మీకు ఆయనకు లెటర్ అప్లై చేస్తే అయిపోతుంది. దీనికి మీరు డిపార్ట్మెంట్ లెటర్ అప్లై చేస్తే అవును ఈకేలో పోతుంది, ఎస్సీకేలో పోతుంది, ఎస్సీకేలో పోతుంది. నేను పంపిస్తే ఎస్సీకేలో నేను బార్డర్ తెలియడానికి మీకు అంతకంటే నీళ్ళు వస్తలేవు. ఏంటి అంటారు మన నష్టం లేదు. ఇప్పుడు ఆ స్ట్రెంచ్ కొట్టడానికి ఎంత ప్రొక్లైన్ ఎన్ని గంటలు పని చేయాల్సి వస్తుంది. పని చేసుకొని రండి. ఇబ్బంది పెట్టిస్తారు. ఎక్కడ శాంక్షన్ అయింది కదా, డబ్బులు పెడదాం అనుకున్నాం. థ్యాంక్ యూ సార్. మెజర్మెంట్కి వస్తారు. మనకు సోమవారం మంగళవారం వచ్చి కొత్తగా పెట్టేస్తారు. మొదలు ఫ్రేమ్ తయారైతే ఇంటర్నెట్ పెడితే ఫ్రేమ్ ఉన్నది ఆల్రెడీ మెకానిక్ వస్తాడు. కొత్తగా పెట్టినాము, అందులో సాధ్యమైన అమౌంట్లో చేస్తానంటే కొంచెం కొత్తగా పెట్టిద్దాము. లేదు సార్ టెంపరీ నడిపిద్దాం, గోల్డ్ అది ప్లే తీసిస్తానంటే అది దాంతో యూ సాల్వ్ విత్ యువర్ ఎఫర్ట్స్. ఇప్పుడు మీరు అన్ని ఎస్టిమేట్స్ అన్ని రెడీగా ఇవ్వడంతో ఏదైతుందో మన మిస్గా ఎస్టిమేట్స్ అన్ని అప్డేట్ చేయడంతో ఏదైతుందో ఈ గాట్ నేను ఆల్రెడీ లెటర్ ఇవన్నీ పెట్టి మనం ఎస్టిమేట్స్ అన్ని పంపిస్తున్న కాగితం దాందే కలెక్టర్ పంపడంతో ఏదైతుందో కలెక్టర్ దాన్ని శాంక్షన్ అది ఎస్టిమేట్స్ రెడీ ఉండడంతో ఆయన నాయకులు ఏదైతుందో వాటిని ముందరికి లెంట పడుతుంది, 3 రోజులకి లెంట పడుతుంది ఈ భయానికి అంతా మన బతాలుగా. గేట్ ఏదో కొద్దిగా అది ఉంటే దాన్ని 56,000 70,000 అవుతుంది. అది యు ఆర్ గెటింగ్ ఇట్ రిపేర్ ఐ బిలీవ్.
కానీ ఇప్పుడు దాని వాటర్ కావాలి సార్. వాటర్ లేనిది మనం ఇది పెట్టుకున్నాం, కానీ మరి వాటర్ కావాలంటే ఒక 2 రోజులు పెంచితేనే కానీ వాటర్ రీచ్ కాదు. ఇప్పుడు నీళ్ళు మీరు ఇవాళ ఆపేస్తారు అనుకోండి, ఇవాళ సాయంత్రం దాకా ఉంటే ఏం లాభం సార్? నీళ్ళు బాగేవారని కాదు సార్. ఇప్పుడు మనకేమవుతుందనంటే రోళ్ళ వాక్కెళ్ళి అరగుండాల దాకా బాగు వారాలి. ఇప్పుడు బాగు వారి మీకు ఇసుక ఎంత సీపేజ్ ఇగ్గుతుంది, మీరు బంద్ చేస్తారు. వారం అయినాక మళ్ళా ఇస్తారు, మళ్ళీ సీపేజ్ ఎగ్గుతుంది. మీరు ప్రతిసారి అంతే తప్ప చెర్లకు నీళ్ళు వచ్చే అవకాశం లేదు. చెర్లకు నీళ్ళు రావాలంటే కంటిన్యూస్గా మీరు ఇప్పుడు 2 days ఇస్తే ఈ ఫ్లోని అటు పట్టుకపోతారు, అరగుండాల పట్టుకపోతారు. నిజమే సార్. ఇప్పుడు ఏం చెప్పిందో మీరు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో, బట్ ఇవాళ పరిస్థితి అయితే ఏదైతే ఉన్నదో ఒక్కసారి మాట్లాడుకు 2 days పెంచిపిస్తేనే కానీ మనకు రేపెళ్ళుండి అన్ని పైన బంద్ పెట్టేశారు సార్. ఓన్లీ మనకు D53 ఈడికే పెట్టుకుంటారు రోళ్ళ వాక్కే. మీరు అన్ని క్లోజ్ చేసుకోండి సార్. పై తూములు అన్ని బంద్ పెట్టుకోండి. ఓన్లీ ఒక 500 క్యూసెక్ అయితే అయిపోతుంది. మాకు నీళ్ళు కూడా ఎక్కువ పట్టే సార్. మాకు ఈ టచ్ అయితే మీకు 500 క్యూసెక్ అంటే ఎక్కువ రాదు. 400-500 మధ్యలో ఉంటుంది, 400-500 మధ్యలో ఉంటుంది. ఆ 400-500 క్యూసెక్ ఇస్తే సరిపోతుంది. అన్నీ మీరు ఆయన భాస్కర్ డీకి చెప్పి మధ్యలో తూములను బంద్ పెట్టిమని చెప్పి చక్రనాయకుడు కూడా చెప్పి కాలువ పొడి తిరిగి పట్టుకొచ్చుకోమనండి. మీరు సీఆర్ రిక్వెస్ట్ ఏదైతే ఉన్నదో మనకు వీ డజన్ నీడ్ మొత్తం హోల్ కెపాసిటీ కాదు, ఓన్లీ అంతే మ్యాక్సిమం 500 పైన కూడా నీళ్ళు ఎక్కడక్కర్లేదు. ఓన్లీ మన రేచపల్లికి వెళ్ళి డౌన్ అంటే రౌలవాక్ వరకే. మరి కొద్దిగా సిఈ గారికి అప్డేట్ చేస్తే నేను కూడా మాట్లాడతా. ఒక 2 days పెంచుకోండి సార్, ఫస్ట్ అండ్ సెకండ్ డే. ఇంకోటి ఇవన్నీ ఏదైతుందో ఈ రెస్టోరేషన్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్స్, ఈ చోరీ గురైనట్టు ఒక కాపర్ వైర్ మళ్ళీ పెట్టడము, ఆయిల్ నింపడం, ఇవన్నీ తక్షణమే చేపట్టాలి. అప్పుడు కానీ ఏదైతుందో ఈ మొత్తం లిఫ్ట్ తీసినాడు. ఇప్పుడు కొల్వాయిది కూడా ఏదైతుందో గత సంవత్సరం వరదల్లో మొత్తము అందులో ఇసుక పేరుకపోయింది. ఆ ఇసుక పేరుకపోయింది. ఇసుక తోడేస్తుండగా ఏదైతుందో ఆరపల్లి తోడేసింది అయిపోయింది. కొల్వాయిది ఏదైతుందో ఆ తోడేసే సమయం లోపల పాపం లేబర్ కొంత ప్రమాదాలు గురి కావడంతో మధ్యలో అయిపోయింది. ఆ లేబర్ కూడా ఇప్పుడు 2 days లోపల వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు మన కొల్వాయికి సంబంధించినటువంటి ఒక లిఫ్ట్ కూడా ఏదైతుందో మనకి ఈ వారం లోపు ఏదైతుందో అది మొత్తానికి స్టార్ట్ అవుతాడు. కొల్వాయి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఏదైతుందో ఆ ఇసుక పేరుకపోయిన ఇసుక మొత్తం తోడేసి అది కూడా ఇప్పుడు ఆన్ చేయడం జరుగుతుంది. అట్లా ఏదైతుందో కొల్వాయికి వెళ్ళి చిన్నకుంట్లకు ఒక లింక్ కలిపేది ఉన్నది. ఆ పైప్ మొత్తం వచ్చేసి ఇంకొక లింక్ జోడిచ్చేది ఉన్నది, అది కూడా చేపట్ట దొరుకుతుంది. ఏదైనా కానీ ఇప్పుడు మొత్తం బీర్పూర్ మండలము అంత బేస్ ఏదైతుందో అంత వ్యవసాయం ఆధారపడ్డది. పై అక్కడికి వెళ్ళి మన మీకు బీర్పూర్కి వెళ్ళి మొదలు పెట్టుకుంటే కింద కమ్మనూరు దాకా అన్ని చేర్లపల్లి మొత్తం గ్రామాలన్నీ కూడా. కాబట్టి ఏ పరిస్థితి లోపల ఉన్న సమస్యలన్నీ స్వయంగా పరిశీలించాలని చెప్పని ఇక్కడ రైతాంగం కోరడము. మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ పర్యటనకు రావడం జరిగింది. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు చక్రనాయక్ గారు ఏదైతుందో వారు చాలా కాలం ఇక్కడ పనిచేస్తున్నారు. మరి మొత్తం ఇవన్నీ ఇట్ల పట్ల అవగాహన ఉన్నాయి ఆయనకి ఇవన్నీ ఇట్ల పట్ల సమస్యల పట్ల అవగాహన ఉన్నాయి. దీన్ని మరమ్మతులు ఏ విధంగా చేపట్టాలి, ఏ విధంగా నిర్మాణ కార్యక్రమం చేపట్టే అవగాహన ఉంది. కాబట్టి వారి యొక్క సలహాలు సూచనలు ఈ కావాల్సిన అంచనాలు రూపొందించి మరి ముందు పోవడం దొరుకుతుంది. ఏదైనా ఈ రబ్బీలో మాత్రం మీకు ఏ సమస్య లేకుండా బీర్పూర్ మండలం ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా బీర్పూర్కి వెళ్ళి నరసింహపల్లి కానీ, తుంగూరు కానీ, మీకు కొల్వాయి కానీ, అరగుండాల తాళధర్మవరం కానీ, ఎగోచెర్లపల్లి, మంగళ, కండ్లపల్లి, రంగసాగర్ కానీ అన్ని మొత్తం అన్ని సాగేటట్టు చూడదొరుకుతుందని చెప్పని భావిస్తున్నాం. దీంతోపాటు ధర్మపురి కూడా దీని కింద ఆధారపడి ఇది కేవలం మన మండలంకి పరిమితం కాకుండా ఈ రోలవాగు మీద ధర్మపురి కూడా ఆధారపడింది. మంత్రి గారు కూడా వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు.
ఇప్పుడు మంత్రి ధర్మపురి ఎమ్మెల్యే అర్జున్ లక్ష్మణ్ గారు ఏదైతుందో వారు మంత్రికి ఏదైతే వారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. ఎందుకంటే ధర్మపురి కూడా లింక్ అయి ఉన్నది కాబట్టి వారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తప్పకుండా మరి ఏ పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంత రైతాంగానికి, మత్స్య కార్మికులకు, కూలీలకు అందరికీ తోడు ఉండదు.